హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దీపిక. ఈరోజు వచ్చేసి డి ఫార్మసీ ఫస్ట్ ఇయర్ ఫార్మసిటిక్స్ 1 సబ్జెక్ట్లో షార్ట్ క్వశ్చన్స్ అన్నమాట. షార్ట్ క్వశ్చన్స్ ఆన్సర్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా. షార్ట్ క్వశ్చన్స్ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతున్నారు, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేసి నేను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో షార్ట్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్స్ గురించి నేను ఈరోజు వీడియోలో డిస్కస్ చేయబోతున్నా. కంపల్సరీ వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, అన్ని నోటిఫికేషన్స్ వస్తుంది. మీరు అన్ని వీడియోస్ చూడొచ్చు, డౌట్స్ రిపీటెడ్గా అడగడానికి ఛాన్స్ ఉండదు. అదేవిధంగా చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకూడదు, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. అయితే వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ మనకు మన చాప్టర్స్ వైజ్గా చూద్దాం. డిఫైన్ సైజ్ రిడక్షన్ డెఫినేషన్ అనమాట. ఇది రిపీటెడ్గా అడుగుతారు ఎవరికైనా, ఫార్మసీ వాళ్ళకి, డి ఫార్మసీ వాళ్ళకైనా సరే, బి ఫార్మసీ వాళ్ళకైనా సరే. సైజ్ రిడక్షన్ అంటే, సైజ్ రిడక్షన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఇట్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ రిడక్షన్ ఆఫ్ లార్జ్ సాలిడ్ పార్టికల్స్ ఇంటూ స్మాల్ పార్టికల్స్. స్మాల్ కానీ, కోర్సు కానీ, ఫైన్ కానీ, పౌడర్ కానీ, మనకి ఎలాంటి రిక్వైర్ ఉంటుందో అట్లా లార్జ్ పార్టికల్స్ నుంచి స్మాల్ పార్టికల్స్గా కన్వర్ట్ అవ్వడమే సైజ్ రిడక్షన్ అంటే. అది ఫైన్గా కూడా ఉండొచ్చు, కోర్సుగా అంటే రఫ్గా రవ్వలాగా ఉంటుంది చూడండి, అట్లా కూడా ఉండొచ్చు. అది లార్జ్ నుండి స్మాల్గా. నెక్స్ట్ సైజ్ సపరేషన్ అంటే డిఫైన్ సైజ్ సెపరేషన్. Size separation is a process. It is involving separation of mixture of various size particles into two or more portions. స్క్రీనింగ్లో సపరేషన్ ఆఫ్ పార్టికల్స్, టూ కానీ అంతకంటే ఎక్కువ కానీ పార్టికల్స్ అనేవి సపరేట్ అవ్వడం, ఫైన్, కోర్సు, స్మాల్ పార్టికల్స్ అట్లాగా సపరేట్ అవ్వడం, దాన్ని సపరేషన్ ఆఫ్ ప్రాసెస్ అంటారు. నెక్స్ట్ డిఫైన్ మిక్సింగ్ ఈజ్ ఏ ప్రాసెస్ ఇన్ విచ్ టూ ఆర్ మోర్ కాంపోనెంట్ ఆర్ మిక్స్డ్. రెండు కానీ అంతకంటే ఎక్కువ కంపౌండ్స్ మిక్స్ అవ్వడం. సో దట్ ఈచ్ పార్టికల్స్ ఆఫ్ వన్ కాంపోనెంట్ ఈజ్ ఇన్ కంటాక్ట్ విత్ ఈచ్ అదర్ పార్టికల్స్. అంటే రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ పార్టికల్స్ మనము మిక్స్ చేసినాం అంటే ప్రతి ఒక్కటి ఒకదాంతో ఒకటి మిక్స్ అవ్వడం, దాంతో కలిసిపోవడం, దాన్ని మిక్సింగ్ అంటారు. ఇట్ ఈజ్ ఏ it is defined as a mixing process is the in which two or more components are mixed to each other particles. One component is in contact with each other component. రెండు కానీ అంతకంటే ఎవ్రీ కంపోనెంట్ అనేది ఒకదాంతో ఒకటి మిక్స్ అవ్వడం, అట్లా అనమాట. కమింగ్ టు ఫిల్టరేషన్. డిఫైన్ ఫిల్టరేషన్ అంటే మనము ఫిల్టర్ అవ్వడం అనమాట. ఫిల్టరేషన్ అంటేనే సపరేషన్. ఫిల్టరేషన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ సాలిడ్ పార్టికల్స్ ఫ్రమ్ టు లిక్విడ్ పాసింగ్ త్రూ ద మిక్చర్ త్రూ ఫిల్టర్ మీడియా ద్వారా. మనము ఎట్లా మనం టీ చేసుకుంటాం కదా, టీ చేసినప్పుడు టీ చెన్ని పెట్టి మనం టీని అనేది పోస్తాం కదా, పైన సాలిడ్ వస్తుంది. సాలిడ్ అంటే టీ పౌడర్ వస్తుంది, కింద ఏమొస్తుంది, లిక్విడ్ వస్తుంది. లిక్విడ్ అంటే టీ వస్తుంది, అట్లా అనమాట. అదే మిక్సింగ్ అంటే మనము టీ చేసుకోవాలంటే పాలు వేస్తాం, పాలల్లో మనము షుగర్ వేస్తాము, షుగర్ ఇంకొకటి మళ్ళీ టీ పౌడర్ వేస్తాం, దాంట్లో కొందరు ఇలాచి వేస్తారు, కొందరు అల్లం వేస్తారు, అన్నీ ఒకదాంతో ఒకటి మిక్స్ అవుతాయి కదా. ఒకదాంతో ఒకటి మిక్స్ అయ్యి కంపోనెంట్, ఆ పార్టికల్ అనేవి ఒక కంపౌండ్గా ఫామ్ అవుతుంది. అవన్నీ మిక్స్ అవుతాయి, మిక్స్ అయ్యి ఏమవుతుంది, మనకు టీ అనేది ఫైనల్గా వస్తుంది, దాన్ని మిక్సింగ్ అంటారు. ఇప్పుడు ఫిల్టరేషన్ అంటేనేమో టీ పౌడర్ పైన వస్తుంది, కిందనేమో మనకు టీ వస్తుంది, అట్లా. డిఫైన్ ఎక్స్ట్రాక్షన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఎ ప్రాసెస్ ఇన్ విచ్ ద ప్లాంట్ ఆర్ ఎనిమల్స్ ఆరిజిన్ ఇన్ ట్రీట్ విత్ సాల్వెంట్ వేర్ బై మెడికలీ యాక్టివ్ కాన్స్టిట్యూయెంట్స్ ఆర్ డిజాల్వ్డ్ ఆర్ ఎక్స్ట్రాక్టెడ్. ఏదన్నా మన చెట్లను, మన ప్లాంట్స్ నుంచి తీసుకున్న, ఎనిమల్స్ నుంచి తీసుకున్నది ట్రీట్ చేసినప్పుడు ఆ సాల్వెంట్ అనేది ఎక్కడ మెడికల్ యాక్టివేట్ కాన్స్టిట్యూట్ అయినా అది డిజాల్వ్ అవ్వడము, ఎక్స్ట్రాక్ట్ అవ్వడము అనేది అవుతుంది.
నెక్స్ట్ గివ్ ఎనీ 2 ఎగ్జాంపుల్స్ ఆఫ్ స్వీటనింగ్ ఏజెంట్స్. స్వీటనింగ్ ఏజెంట్స్ అంటే సుక్రోజ్ వస్తుంది, సుక్రలోజ్ వస్తుంది. సుక్రలోజ్ వస్తుంది. మనం ఈ రెండింటికి కన్ఫ్యూజ్ అవుతామండి. సుక్రోజ్ ఇది న్యాచురల్లీ స్వీటనింగ్ ఏజెంట్. సుక్రోజ్ అనేది న్యాచురల్గా ఉండే స్వీటనింగ్ ఏజెంట్. సుక్రలోజ్ అంటే ఇది ఆర్టిఫిషియల్గా ఉండే స్వీటనింగ్ ఏజెంట్. న్యాచురల్గా షుగర్ కేన్ ఉంటుంది, న్యాచురల్గా స్వీటనింగ్ ఏజెంట్ అట్లా అనమాట. సుక్రలోజ్ ఆర్టిఫిషియల్గా. డిఫైన్ పర్కులేషన్. పర్కులేషన్ అంటే పర్కులేషన్ ఈజ్ ది ప్రాసెస్ లిక్విడ్ స్లోలీ ప్రాసెసింగ్ త్రూ ద ఫిల్టర్. మనకు పర్కులేషన్ అనేది ఏంది, పర్కులేషన్ అనేది ఏంది, ఇది ప్రాసెస్ లిక్విడ్ స్లోలీ మనము పాస్ త్రూ ద ఫిల్టర్ మీడియా. లిక్విడ్ అనేది మనం స్లోగా ఫిల్టర్ మీడియా ద్వారా పోస్తే అది అనేది కిందికి వస్తుంది, పైన సేమ్ ఈక్వల్ టీ లాక్ అనమాట. Preservatives are a substance added to various pharmaceutical doses form to present or inhibit the microbial growth అన్నమాట. అంటే ప్రిజర్వేటివ్ అనేది వేరియస్ ఫార్మస్యూటికల్ డోసెస్ ఫామ్ యాడ్ చేస్తుంటాము. ఉన్న దాంట్లో ప్రజెంట్ మన దగ్గర ఏదైతే ప్రిజర్వేటివ్ ఉందో దానికి డిఫరెంట్ డోసెస్ ఫామ్ యాడ్ చేస్తే అది మైక్రోబియల్ గ్రోత్గా ఫామ్ అవుతుంది. వాట్ ఈస్ ద డిసింటిగ్రేటింగ్ టైమ్ ఆఫ్ క్యాప్సిల్స్? మనకు క్యాప్సిల్స్ అంటేనే 2 టైప్స్ ఉంటాయి. ఏది హార్డ్ జిల్లాటిన్ క్యాప్సిల్స్, సాఫ్ట్ జిల్లాటిన్ క్యాప్సిల్స్. వాటి ఎంత ఉంటుంది అనేసి 30 mm 60 mm అనేది మనం కన్ఫ్యూజ్ అవుతాం. హార్డ్గా ఉన్నదానికేమో 30 minutes డిజాల్వ్ అవ్వడానికి, సాఫ్ట్గా ఉన్నదానికి 60 minutes. ఇట్లా గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఎగ్జాంపుల్స్ ఆఫ్ చీలేటింగ్ ఏజెంట్కు ఎగ్జాంపుల్స్ ఏంటివి అంటే సిట్రిక్ యాసిడ్ అండ్ డైసోడియం ఇథైల్ డయామిన్ టెట్రా అసిటిక్ యాసిడ్. సిట్రిక్ యాసిడ్ చీలేటింగ్ ఏజెంట్కి సిట్రిక్ యాసిడ్ అండ్ డైసోడియం ఇథైల్ డయామిన్ టెట్రా అసిటిక్ యాసిడ్. రైట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యాంబర్ మిల్ ప్రిన్సిపల్ కంపల్సరీ అడుగుతారు అనేసి నేను లాంగ్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడే చెప్పినాను కదా, అట్లా అనమాట. యాంబర్ మిల్ ప్రిన్సిపల్ ఏంటి? వర్కింగ్ ఆన్ ఇంపాక్ట్ ఆఫ్ సైజ్ రిడక్షన్. నెక్స్ట్ రైట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డబుల్ కోన్ బ్లెండర్ ప్రిన్సిపల్ ఏంటి అంటే ఇట్స్ వర్క్ ద ప్రిన్సిపల్ ఆఫ్ టంబ్లింగ్ మూమెంట్ ఆర్ షేర్ ఫోర్స్. ఇట్లా షేర్ అవ్వడం కూడా అది అట్లా. డిఫైన్ క్వాలిటీ కంట్రోల్ అనాలిసిస్లో వస్తే దీంట్లో వస్తే ఇంపార్టెంట్ క్వశ్చన్స్. క్వాలిటీ కంట్రోల్ రిఫర్స్ టు ద సమ్ ఆఫ్ ద ఆల్ procedure undertaken to ensure the identity and purity of the pharmaceutical product. ఇది క్వాలిటీ కంట్రోల్ అంటే. మనకు క్వాలిటీ కంట్రోల్ చేస్తారు కదా మన ఇండస్ట్రీలలో. క్వాలిటీ టాబ్లెట్ ప్రిపేర్ చేసిన తర్వాత క్వాలిటీ ఉందా లేదా చెక్ చేసిన తర్వాతనే మనకు మార్కెట్లోకి రిలీజ్ చేయడం జరుగుతుంది. డిఫైన్ క్వాలిటీ అష్యూరెన్స్. సేమ్ క్వాలిటీ అష్యూరెన్స్, క్వాలిటీ కంట్రోల్ అవన్నీ చెక్ చేసిన తర్వాతనే మార్కెట్లోకి రిలీజ్ అవుతుంది ఏదైనా ప్రోడక్ట్. క్వాలిటీ అష్యూరెన్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఎ ప్రొసీజర్ టు ఎన్షూర్ దట్ ద క్వాలిటీ ఫార్మస్యూటికల్ ప్రోడక్ట్ టు ద కస్టమర్స్ బై ద ఆర్గనైజేషన్. క్వాలిటీ ఆఫ్ ది ఫార్మస్యూటికల్ ప్రోడక్ట్ టు ద customers by the organization. Quality of the product, mainly quality of the product. Next, define calibration కూడా ఇంపార్టెంట్ మనకు. calibration means accessorate the testing and measurement of instrument. క్యాలిబ్రేట్ చేస్తాం కదా ఫస్ట్ మనము ఏ అయితే ఎక్విప్మెంట్ తీసుకుంటామో దాన్ని మనము టెస్టింగ్ చేయడం కానీ దాని ఇన్స్ట్రుమెంట్ని మెజర్మెంట్ చేస్తామన్నమాట. ఎంప్లాయిడ్ ఇన్ ద క్వాలిటీ మెజర్మెంట్ సిస్టమ్. మనం దాన్ని ఫస్ట్ చెక్ చేసిన తర్వాతనే తీసుకోవడం జరుగుతుంది. డిఫైన్ వ్యాలిడేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, రిపీటెడ్ క్వశ్చన్. వ్యాలిడేషన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ అన్ యాక్ట్ అండ్ డెమాన్స్ట్రేటింగ్ అండ్ documenting that any product or processing and activity can systematically causes the expected results. Process and activity can systematically causes the expect results అన్నమాట.
Validation అంటే ఇది demonstrating and documentation that may be procedure and process of the activity. Procedure and process of the uh, and activity can systematically causes the expected result. మనం ఏది ఎక్స్పెక్ట్ చేసినో అది ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ అనేది ప్రొసీజర్ ప్రాసెస్ మనము ప్రాసెస్గా సిస్టమేటిక్గా ఒక రావడం అన్నమాట. అదే గివ్ ఎనీ టూ నేమ్స్ ఆఫ్ సపోజిటర్స్ క్లాస్ నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది, మిస్ అవ్వకుండా చూడండి. సింపుల్గా ఈజీగా చాలా బాగుంది. వీలైతే లింక్ డిస్క్రిప్షన్లో పెడితే పైన ఐకాన్ మీద కూడా వస్తుంది. సపోజిటర్ అంటేనేమో వాటర్ సాల్యుబుల్ బేసెస్ ఉంటుంది, వొల్యూజినియస్ బేసెస్ ఉంటుంది. 2 బేసెస్ ఉంటాయి, వాటర్ సాల్యుబుల్ వొల్యూజినియస్ బేసెస్. ఎనీ 2 నేమ్స్ సపోజిటర్స్ అన్నారు. ఇవి రాస్తే సరిపోతుంది. క్లాస్ వినండి, అది బాగుంది, చాలా బాగుంది. పేస్ట్, డిఫైన్ పేస్ట్. మనం డైలీ మార్నింగ్ లేవగానే బ్రష్ చేసుకుంటాం కదా, ఆ బ్రష్ చేసుకున్న పేస్ట్ గురించి తెలుసుకుందాం ఫస్ట్ మనం. Paste are the homogeneous semi-soluble preparations containing high concentration of insoluble powder substance usually not less than 20% disappeared in suitable paste. ఏంది హోమోజీనియస్గా ఉంటుంది, మనకు సెమీ సాలిడ్ ఉంటుంది, మొత్తం గట్టిగా ఉండదు కదా, కొంచెం సెమీ సాలిడ్గా ఉంటుంది. ప్రిపరేషన్ కంటైనింగ్ హై కాన్సన్ట్రేషన్ ఉంటుంది మనకు. అది మనకు ఒక్కోసారి కొన్ని పేస్టులు మనకు మంచి చిక్స్ తగిలితే ఏమవుతుందంటే పగిలినట్లు అయిపోతుంది మనకు. ఆఫ్ ది ఇన్సాల్యుబుల్ పౌడర్లో ఇన్సాల్యుబుల్ సబ్స్టెన్స్ యూజువల్లీ నాట్ లెస్ దెన్ 20%, ఎంత లెస్ దెన్ 20% డిసపియర్డ్ ఇన్ సూటబుల్ వేస్. మెయిన్లీ ఇది ఇంపార్టెంట్, ఇది నోట్ చేసుకోండి. అది పేస్ట్ అంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసే పేస్ట్ గురించి. డిఫైన్ నోవెల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్. ఇది ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నోవెల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్ రిపీటెడ్ క్వశ్చన్. ఇట్ రిఫర్స్ టు ద అప్రోచెస్ అండ్ ఫార్ములేషన్స్ అండ్ టెక్నాలజీస్ అండ్ సిస్టమ్ ఆఫ్ ట్రాన్స్పోర్టింగ్ డ్రగ్ ఇన్ ద బాడీ యాజ్ నీడెడ్ టు సేఫ్ అచీవ్ విత్ థెరపెటికల్ ఎఫెక్ట్. ఇదేంటి ఫార్ములేషన్ అండ్ టెక్నాలజీస్ అండ్ సిస్టమేటికలీ బాడీకి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అయిన తర్వాత మనకి ఏం నీడో అది సేఫ్గా థెరపెటికల్గా మనకు ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. అదొక నోవెల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్ అంటేనే అది ఫార్ములేషన్ అండ్ టెక్నాలజీస్ ఆఫ్ సిస్టమ్ ఫర్ ద సిస్టమేటికలీ డ్రగ్ ఇన్ ద బాడీ టు నీడెడ్ టు ద సేఫ్ అచీవ్ విత్ థెరపెటికలీ ఎఫెక్టివ్. సేఫ్గా అచీవ్గా ఉండే థెరపెటికల్ ఎఫెక్ట్ చూపిస్తుంది అన్నమాట ఇది. రైట్ ద టైప్ ఆఫ్ గ్లాస్ యూజ్డ్ ఇన్ ఫిల్లింగ్ డ్రై పౌడర్స్ గురించి కూడా నేను క్లాస్ చెప్పడం జరిగింది. నోవెల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్ గురించి కూడా క్లాస్ చెప్పడం జరిగింది. నాకు వీలైతే నేను లింక్ డిస్క్రిప్షన్లో పెడితే పైన ఐకాన్ మీద కూడా వస్తుంది, కంపల్సరీ మిస్ అవ్వకుండా చూడండి. టైప్ 3 సోడా లైమ్ గ్లాస్. ఏ గ్లాస్ అనేది. రైట్ ద టైప్ ఆఫ్ గ్లాస్ యూజ్డ్ ఇన్ ఫిల్లింగ్ డ్రై పౌడర్స్కి ఏ టైప్ ఆఫ్ గ్లాస్ యూజ్ చేస్తారంటే సోడా లైమ్ గ్లాసెస్ని యూజ్ చేస్తారు. అది ఏ టైప్ అంటే టైప్ 3 సోడా లైమ్ గ్లాస్. మెన్షన్ ద యూజెస్ ఆఫ్ టైప్ 4 గ్లాసెస్ ఏంటివి అని. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ నాన్ పేరెంటల్ ప్రోడక్ట్స్. నాన్ పేరెంటల్ అంటే ఓరల్ అండ్ టాపికల్. నాన్ పేరెంటల్ అంటే మనం ఓరల్గా తీసుకునేది, పేరెంటల్గా కాకుండా అంటే మనం ఓరల్గా తీసుకునేది, టాపికల్గా తీసుకునేది అట్లా అనమాట. వాట్ ఆర్ ద కోర్స్ పౌడర్స్ నేను ఆల్రెడీ వీడియో చేసినాను. కోర్స్ పౌడర్స్ ఈజ్ ఏ పౌడర్ ఆఫ్ which all the particles pass through the sieve number 10 or not more than 40% through the sieve number 44. ఇదేంటి కోర్స్ అంటే మనకు రవ్వలాగా, కోర్స్గా అంటే రవ్వలాగా రావడాలంటే ఏం చేయాలి, ఆల్ పార్టికల్స్ ఏంటి పాస్ త్రూ ద సీవ్ నెంబర్ ఎంత 40, నాట్ మోర్ దెన్ 40% త్రూ ద సీవ్. మోర్ దెన్ 40% కంటే సీవ్ అది చేస్తే అది కోర్స్ రాదనేసి మనకు చెప్తుంది. మనం మన సీవ్ నెంబర్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి అండి, అప్పుడప్పుడు అడుగుతుంటారు. సీవ్ నెంబర్ ఎంత, కోర్స్ పౌడర్ రావాలంటే 10 సీవ్ నెంబర్ 10. మన కోర్స్ పౌడర్ రావాలంటే ఎంత 10, నాట్ మోర్ దెన్ 40 కంటే పైన ఉండదు, 10. సీవ్ నెంబర్ ఎంత, కోర్స్ పౌడర్ రావాలంటే 10. వాట్ ఆర్ ద ఫైన్ పౌడర్స్ అండ్ వెరీ ఫైన్ పౌడర్స్.
ఫైన్గా ఉండే పౌడర్స్ అంటే వెరీ ఫైన్ పౌడర్స్ అంటే ఏ పౌడర్ ఆఫ్ విచ్ ఆల్ పార్టికల్స్ ఆర్ పాస్ త్రూ ద నెంబర్ సీవ్ నెంబర్ 85 ఈజ్ కాల్డ్ యాజ్ ఎ ఫైన్ పౌడర్. ఫైన్ పౌడర్ రావాలంటే సీవ్ నెంబర్ 85 ఉంటే ఫైన్ పౌడర్ వస్తుంది అనేసి. విచ్ ఆల్ పార్టికల్స్ పాస్ త్రూ ద సీవ్ నెంబర్ 85 ఈజ్ కాల్డ్ యాజ్ ఎ ఫైన్ పౌడర్. నెక్స్ట్ వెరీ ఫైన్ పౌడర్ విచ్ ఆల్ పార్టికల్స్ ఆర్ పాస్ త్రూ ద సీవ్ నెంబర్ 120 ఈజ్ కాల్డ్ యాజ్ ఎ వెరీ ఫైన్ పౌడర్ అన్నమాట. అర్థమైందిగా? ఫైన్ పౌడర్ వెరీ ఫైన్ అంటేనేమో 80, వెరీ ఫైన్ రావాలంటే 120 సీవ్ నెంబర్ ఇంక్రీజ్ అవుతుందన్నమాట. ట్యాబ్లెట్స్ గురించి కూడా నేను క్లాస్ చెప్పడం జరిగింది. అసలు ట్యాబ్లెట్స్ మొత్తం క్లాస్ చెప్పడం జరిగింది. చియోపుల్ ట్యాబ్లెట్ అన్ని ట్యాబ్లెట్స్ల గురించి డీటెయిల్గా క్లాస్ చెప్పడం జరిగింది. లింక్ డిస్క్రిప్షన్లో పైన ఐకాన్ మీద వస్తే కంపల్సరీ మిస్ అవ్వకుండా చూడండి. డిఫైన్ ట్యాబ్లెట్స్ అంటేనే మనకు సాలిడ్ డోసేజ్ ఫామ్ కంటైనింగ్ 1 or more మెడికమెంట్ విచ్ వితౌట్ ఎక్సిపియన్స్ ఉండవు. Tablets are the solid dosage form from containing one or more medicament without excipient. Solid dosage form containing one or more medicament without excipients. అది వచ్చేసి మనకు టాబ్లెట్స్. నెక్స్ట్ క్యాప్సూల్స్. డిఫైన్ క్యాప్సూల్స్ అంటే మనకు అది కూడా సాలిడ్ డోసేజ్ ఫామే. డ్రగ్ సబ్స్టెన్స్ ఎన్క్లోజ్డ్ వాటర్ సాల్యుబుల్ సెల్ ఉంటుంది పైన మనకి క్యాప్, కింద సెల్ అని ఉంటుంది. రెండు సపరేట్ ఉంటాయి. క్యాప్ ఇట్లా తీస్తే క్యాప్ వస్తే కింద సెల్ ఉంటుంది. అది క్యాప్సూల్స్ డెఫినేషన్. క్యాప్సూల్స్ ఆర్ సాలిడ్ డోసేజ్ ఫామ్ ఫ్రమ్ విచ్ ద డ్రగ్ సబ్స్టెన్స్ ఆర్ ఎన్క్లోజ్డ్. డ్రగ్ సబ్స్టెన్స్ ఏమవుతుంది? ఎన్క్లోజ్డ్ అవుతుంది కదా, పైన క్యాప్ కింద సెల్ ఉండి ఎన్క్లోజ్డ్ అవుతుంది. డ్రగ్ సబ్స్టెన్స్ ఎన్క్లోజ్డ్ ఇన్ వాటర్ సాల్యుబుల్ సెల్. ఆ సెల్ అనే కింద ఉండే సెల్ అనేది మనకు వాటర్ సాల్యుబుల్ సెల్ అయి ఉంటుంది. అంటే మనకు డిజాల్వ్ అవ్వడానికి అదనమాట. క్యాప్సూల్స్ ఆర్ సాలిడ్ డోసేజ్ ఫామ్ ఇన్ విచ్ ద డ్రగ్ సబ్స్టెన్స్ ఎన్క్లోజ్డ్ ఇన్ వాటర్ సాల్యుబుల్ సెల్. దీంట్లో మనకు హార్డ్ జిలాటిన్ క్యాప్సూల్స్, సాఫ్ట్ జిలాటిన్ క్యాప్సూల్స్ అనే 2 టైప్స్ ఉంటాయి. ఇది నేను క్యాప్సూల్స్ గురించి కూడా క్లాస్ చెప్పడం జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కంపల్సరీ చూడండి, మిస్ అవ్వకుండా. లింక్ డిస్క్రిప్షన్లో పెడితే పైన ఐకాన్ మీద వస్తుంది. అంటే కొన్ని వరకే వస్తాయి, ఐకాన్ మీద అన్నీ రావు. మోస్ట్లీ నేను లింక్ డిస్క్రిప్షన్లో పెడితే చూడండి. మీకు అవి సింపుల్గా ఈజీగా అర్థమయ్యే లాంగ్వేజ్లోనే నేను చెప్పడం జరిగింది కాబట్టి ఎవ్రీ టైం చూడండి అని చెప్తున్నాను. ఇవి మనకు ఈరోజు వచ్చేసి షార్ట్ క్వశ్చన్స్. మీకు షార్ట్ క్వశ్చన్స్ అడుగుతారు కదా, అన్ని టాపిక్స్లలో కవర్ అయ్యేవి. అది రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్స్ అండి. ఇది ఎవ్రీ టైం ఎగ్జామ్లో రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్స్, షార్ట్ క్వశ్చన్స్ని కలెక్ట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇదంతా నోట్స్ డిస్క్రిప్షన్లో పాసిబుల్ అవుతే ఇస్తాను, లేదంటే ఇది మనకు నేను ఆల్రెడీ బుక్ చెప్పినా కదా, ఆర్ఎం మేతా బుక్, సివిఎస్ సుబ్రహ్మణ్యం బుక్, ఆ బుక్లలో అవైలబుల్ ఉంటుంది. నోట్ చేసుకొని రాసుకోండి. నేనైతే వీలవుతే డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదు అంటే ఆ బుక్లలో అవైలబుల్ ఉంటే చూసి రాసుకోండి. అయినా నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నేను ఎక్స్ప్లెయిన్ చేసింది వినైనా, నేను చెప్పేటప్పుడు అది వినైనా రాసుకోండి. అట్లయినా ఓకే. మీకు అంతగా బుక్ రిఫర్ చేసి రాసే ఓకే లేకపోతే నేను చెప్తున్నా కదా, అది చెప్తున్నదన్నా నోట్ చేసుకొని మీరు రాసుకొని ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామ్ టైంకి ఇవి చదివినా కూడా మీరు పాస్ అవుతారు. ఇవి రిపీటెడ్ క్వశ్చన్స్, అందుకనేసి నేను ఇంతగా మీకు చెప్పడం జరుగుతుంది. మీరు అడిగారు కాబట్టి లాంగ్ క్వశ్చన్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన, ఇప్పుడేమో షార్ట్ క్వశ్చన్స్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రికమెండ్ చేయండి ఛానల్ని. చాలామంది డి ఫార్మసీ వాళ్ళు ఉంటారు. ఇది బి ఫార్మసీ వాళ్ళకి, డి ఫార్మసీ వాళ్ళకి ఇద్దరికీ యూజ్ అవుతుంది. ఇద్దరు ఇవి రిపీటెడ్గా అందరికీ రిపీటెడ్గా అడిగే క్వశ్చన్స్ ఇవి. వాళ్ళు చదువుకోవచ్చు, వీళ్ళు చదువుకోవచ్చు. మీరు అడిగారు కాబట్టి మీ గురించి నేను ఈ వీడియో చేయడం జరిగింది. మీరు చూడండి, మీరు చూసి లైక్ చేసి మీరు కామెంట్ సెక్షన్లో వచ్చి నాకు కామెంట్ చేయండి. రీచ్ అయింది మేడం, మాకు అర్థమైంది మేడం అని స్తంభు పెట్టండి. నేను హ్యాపీగా ఫీల్ అవుతా. ఇంతగా మీ గురించి నేను నోట్స్ రాసి వీడియో చేసినంటే మాకు కూడా కొంచెం ఎఫర్ట్స్ ఉన్నందుకు
మాకు రిజల్ట్ వస్తేనే కదా మేము హ్యాపీగా ఉండి ఇంకా మంచి మంచి వీడియోస్ అనిపిస్తుంటుంది. అందుకనేసి కంపల్సరీ చూసిన వెంబడే లైక్ చేయాలని అంటుంటాను. రీచ్ అయితే కామెంట్ సెక్షన్లో వచ్చి కామెంట్ చేయాలనేసి నేను ఎవ్రీ టైం చెప్తుంటాను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.